డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. నాకు 10 ఏళ్ల క్రితం నా పంటి కింది భాగంలో క్రాక్ వచ్చింది. తీపి, చల్లటి పదార్థాలు తీసుకుంటే ఆ పంటి ప్రదేశంలో జివ్వుమంటుంది. ఏదైనా నమలాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఏమైనా చికిత్స ఉంటుందా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు పంటికి క్రాక్ అంటే మనము ఎక్కడ వచ్చిందనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలండి. అది పన్ను పై భాగంలో ఓన్లీ ఎనామిల్ వరకు క్రాక్ వచ్చిందా, ఎనామిల్ డెంట్ను కలిపి క్రాక్ వచ్చిందా, క్రౌన్లో వచ్చిందా, లేకపోతే పన్ను మధ్యకి క్రాక్ వచ్చిందా, లేదా వేరులో క్రాక్ వచ్చిందా. ఇవి ప్రతిదానికి దానికి అనుగుణంగా మనకు ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు వేరులో వచ్చిందనుకో మనం స్ప్లింటింగ్ చేసుకొని చూడడం, లేదంటే పన్ను రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. క్రౌన్ వరకు క్రాక్ వచ్చిందనుకోండి, మనకి ఎప్పుడైనా కూడా ఒక పన్ను క్రాక్ వచ్చింది అంటే సామాన్యంగా మనం అన్నం తినలేము, ఏ ఆహార పదార్థాలు తినలేము, చల్లగా వేడిగా తాగలేము, కొరికినప్పుడు దాని మీద నొప్పి వస్తుంది జర్కులాగా. సో ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ఎక్కడ వరకు క్రాక్ వచ్చిందనే దాని మీద ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఎనామిల్ వరకు క్రాక్ వచ్చిందనుకోండి, ఆ ఏరియాలో మనం సిమెంటేషన్ ద్వారా కానీ లేకపోతే దాన్ని రీక్రియేట్ చేసుకొని కానీ మనం సెన్సిటివిటీ బాగా తగ్గించుకోవచ్చు. అదే ఎనామిల్కి డెంటిన్కి కనుక క్రాక్ వచ్చిందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్ అంటే నరానికి బాగా క్లోజ్గా ఉంటే రూట్ కెనాల్ చేసుకోవడం, లేదంటే రూట్ కెనాల్ కాకుండా ఆ సీలెంట్స్ వేసుకొని దానిపైన క్రౌన్ వేసుకొని ఫినిష్ చేసుకోవడం. అదే లోపల నరంతో పాటు ఇన్వాల్వ్ అయిందంటే రూట్ కెనాల్ చేసి క్రౌన్ వేసుకొని మనం చేసుకోవచ్చు. క్రౌన్ వర్షం వరకు ఇరిగిపోయి వస్తే వేరు ముక్కలు ఏమున్నాయంటే మళ్ళీ క్రౌన్ని మనం రీబిల్డ్ చేసుకొని రూట్ కెనాల్ చేసి రీబిల్డ్ చేసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు. మధ్యకి గనక విరిగిపోయిందంటే ఏ భాగం అయితే ఎక్కువ ఇబ్బంది పడుతుందో ఆ భాగాన్ని రిమూవ్ చేసేసి ఆ రిమైనింగ్ భాగాన్ని కూడా మనం ఉంచుకొని క్యాప్ వేసుకొని కూడా వాడుకోవచ్చు. మ్యాక్సిమం పన్ను తీయకుండా ఈ క్రాక్ వల్ల వచ్చే బాధలన్నీ తీర్చేదానికి లాట్ ఆఫ్ అంటే అన్ని రకమైన ట్రీట్మెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయి. దాని గురించి మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ముందు ట్రీట్మెంట్ చేసుకుంటే రేపు నుంచి మీరు హ్యాపీగా అన్నీ తినొచ్చు. ఆ సందేహమే అవసరం లేదు మీకు.